పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు నగరపాలక సంస్థల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని, ఈ తరహాలోనే రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, గూడూరు మధ్య 2 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కడప, అనంతపురం, కర్నూలులో కసరత్తు చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు నగరపాలక సంస్థల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, ఈ తరహాలోనే రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, గూడూరు మధ్య 2 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కడప, అనంతపురం, కర్నూలులో కసరత్తు చేస్తున్నారని అన్నారు. రోడ్ల విస్తరణలో స్థలాలు పోతే DDR బాండ్లు జారీ చేస్తున్నామని, స్టాంప్స్ అండ్ రెవెన్యూ సర్వీస్ పన్ను, పురపాలక శాఖతో అనుసంధానానికి కసరత్తు జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ అవకతవకలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, మరో 4-5 రోజుల్లో 45 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. నేడు మంత్రి మండలిలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరి చివరి నాటికి అన్ని టెండర్లు పూర్తి చేసి పరుగులు పెట్టిస్తామన్నారు. 5 ఐకానిక్ టవర్లు, ఎత్తైన అసెంబ్లీ, హైకోర్టు అధికారులకు 3,600 నివాసాలు, సుమారు 3,000 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా తక్కువ బర్డెన్ పడేటట్టుగా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. 2014-19లో ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచలేదు. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు వేసేసింది. ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. ఎందుకంటే అడగటం లేదే వదిలేశారని దాంతో యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే 79 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వెహికల్ ప్లాంట్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్. అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు. వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి, ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. టెండర్లు పిలవడానికి 45,000 కోట్ల రూపాయలకి అథారిటీ క్లియర్ చేసింది. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో కూడా పెడుతున్నాం. అది కూడా అవుతానే 4-5 రోజులు టెండర్లు పిలుస్తాం. మొత్తం 62,000 కోట్ల రూపాయలు. మిగతా బ్యాలెన్స్ కూడా అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపలే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్ లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటం బతిలాడించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి కన్సల్టేటివ్ ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్ గా చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని కొంత ఫండ్ అడుగుతాము, శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. అందుకోసం యాక్చువల్ మళ్ళీ 15 రోజుల్లో వస్తున్నారు. వచ్చి మిగతా డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేశారు. నూజివీడు మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నూజివీడు మార్కెట్ యార్డును 30 కోట్ల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నూజివీడు ప్రాంత మామిడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ యార్డులో వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన మామిడి పంటకు బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నూజివీడు మార్కెట్ యార్డులో సౌకర్యాల ఏర్పాటుపై రైతులు, వ్యాపారస్తులు, అధికారులతో బుధవారం మంత్రి పార్థసారథి సమీక్షించారు. ఇటీవల నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా కుదేలయ్యారని, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, రైతుల సంక్షేమానికి రాయితీతో కూడిన పథకాలను అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన మామిడి పంటకు బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నూజివీడు ప్రాంత మామిడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ యార్డులో వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. మామిడి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, పంటకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని, నాణ్యమైన మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఎయిర్ కార్గో సేవలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, ఫుడ్ పార్కును ఏర్పాటు చేసి నూజివీడు ప్రాంతానికి బంగారు భవిష్యత్తును అందిస్తామని పేర్కొన్నారు. మామిడి పంటకు గిరాకీ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మనం నూజివీడు ప్రాంత రైతులు నష్టపోతామంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మామిడి పంటకు వచ్చే నష్టం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మామిడి పంట అంటే క్వాలిటీ మామిడికాయని ఉత్పత్తి చేయడానికి మనం అనుసరించాల్సిన విధానాన్ని దీని మీద పూర్తి అవగాహన మనం కల్పించుకోవాల్సిన అవసరం.
విద్యార్థులు సమయస్ఫూర్తి, తెలివితేటలు, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో లక్ష్యాలను సాధించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎంతో మంది గొప్పవారు పాలకులుగా ఉన్నారని, వారందరి నాయకత్వంలో ఏపీ పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ను బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సవిత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మీ భవిష్యత్తుపై కన్న కలను సాకారం చేయాలని సూచించారు. గతంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడేవారని అన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇప్పటికే తొలి దశను దాటి ఒక విజయాన్ని నమోదు చేశారని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మరో 2 దశలు కూడా పూర్తి చేసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించి భారతదేశానికి వెలుగు రేఖలు నింపాలని ఆకాంక్షించారు. మన విజనరీ లీడర్, టెక్నాలజీ అంటానే, పరిశ్రమలు అంటానే, రైతన్నలు అంటానే, విద్యా వ్యవస్థ అంటానే, మహిళలు అంటానే కనిపించే వ్యక్తి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఖ్యాతి తెచ్చిన ఘనులు ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉంది. 14-19లో కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నారు. కానీ రాష్ట్రాన్ని సురక్షితంగా ఏదైతే ఆ రోజు 2020 అన్నారో, మళ్ళీ 2047 విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 14-19లో కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, అనేక ఉపాధి చూపించారు, రైతన్నలకు ఉపాధి చూపించారు, అమరావతికి నాంది పలికారు, పోలవరానికి నాంది పలికారు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రసంగిస్తూ, మీ కుటుంబాలు వెనుకబాటుతనాన్ని జయించాలంటే మీరంతా ఉన్నతంగా ఎదగాలి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని సూచించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జీ కొండూరు మండలం వెలటూరు గ్రామంలో బీసీ విద్యార్థుల కోసం ఓ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని మంత్రి సవితను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కోరారు. జీవితంలో ముందుకు సాగాలనే పట్టుదల, అవకాశాలు అందిపుచ్చుకోవటం, అవకాశాలన్నీ మీ దగ్గరకు రావు, మీరే వాటి దగ్గరికి వెళ్ళాలి, లేదా వాటిని మీ దగ్గరకు తెచ్చుకోవాలనే కోణంలో ఆలోచించి రాబోయే రోజుల్లో కులాల మధ్య అంతరాలు ఇప్పటికే 90% చెరిగిపోయినాయి, మిగతాయి కూడా చెరిగిపోతాయి. ప్రభుత్వాలు మీకు అండగా నిలబడతాయి. తప్పకుండా ఒక దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నారు. ఒక ముందు చూపు కలిగిన నా బిడ్డలు, మా బీసీ బిడ్డలు పైకి రావాలని ఆకాంక్షించే, నిరంతరం ఉన్నతంగా ఆలోచించే సవితమ్మ గారు ఉన్నారు. అలాగే ఆధునిక వ్యవహారాలన్నీ బిడ్డలకు అందించడానికి మన లోకేష్ బాబు గారు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతల్లో మీరు కూడా భాగస్వాములు కాండి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధానంలో ఈ నెల 21 నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమవుతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో ఏర్పాట్లను ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వారి కోసం ప్రత్యేకంగా వాష్రూమ్స్తో పాటు టాయిలెట్లు సైతం సిద్ధం చేశామన్నారు. టెంపుల్ ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారు చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ, అక్కడ క్యూ లైన్స్ కానీ, ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి, సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో
అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. భవానీ భక్తుల కోసం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎంతమంది భవానీలు వస్తున్నారో ముందుగానే తెలుసుకోవచ్చని నగర పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. డ్రోన్స్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. భవానీ దీక్ష విరమణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3,000 మంది పోలీసులు బందోబస్తుకు వస్తున్నారని వివరించారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. భవానీస్ వచ్చేవాళ్ళు ఏ రోజు వస్తారు, ఏ టైంకి వస్తారు, ఏ ట్రైన్లో వస్తారు, ఎంతమంది వస్తారు అనేది రిజిస్ట్రేషన్ అనేది మనము ఈసారి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలోనే నమోదు చేసుకునేదాకా ఒక యాప్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఈ రిజిస్ట్రేషనే కాకుండా లడ్లు కూడా ఎంత అవసరం ఉంది, లడ్లు కూడా క్యూఆర్ కోడ్ టోకన్స్ అక్కడే గ్రామ సచివాలయంలో తీసుకునే విధంగా మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. హోమగుండాలు 3 హోమగుండాల్స్ ఉన్నాయి. ఈ హోమగుండాల్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి క్లౌడ్ పెట్రోల్స్ ఏదైతే మనం రీసెంట్గా ప్రవేశపెట్టామో ఈ క్లౌడ్ పెట్రోల్స్, ఫంక్షనల్ కంట్రోల్ రూమ్, అదేవిధంగా ఫాల్కన్ వెహికల్ని మనం ఉపయోగిస్తూ మనము ముందుకు పోతాం. చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాట్లు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన గృహాల సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ జి లక్ష్మీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న వారు డేటాబేస్లో ఇప్పటికే నమోదైనట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగానికి చెందిన వారు దారిద్ర్య రేఖకు పైబడిన కేటగిరీ కింద సంక్షేమ పథకాలకు అనర్హులనే కారణంతో వారి వివరాలను మ్యాపింగ్ చేసుకోలేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ యజమానితో పాటు సభ్యుల వివరాలు సేకరించాలని కోరారు. ఇంకా నమోదు కాని వారి డేటాను పొందుపరచాలని సూచించారు. నగరంలోని కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, స్థానిక సచివాలయాల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి జియో కోఆర్డినేటర్ల అవసరం ఉందని, పౌరులకు సేవలందించేందుకు జియో ట్యాగింగ్ తప్పనిసరని అన్నారు. జిల్లాలో 7,28,383 గృహాలకు గాను 6,91,627 గృహాలకు ట్యాగింగ్ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా వాటికి పూర్తి చేయాలని తెలిపారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు సామాజిక ప్రయోజనాలు అందించేలా వారి ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతో అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని అమరావతికి కీలకమైన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ రూరల్ రామవరపాడు వరకు చేపడుతున్న గ్రీనరీ సుందరీకరణ పనులు చెన్నై, బెంగళూరును తలదన్నేలా ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, పంచాయతీ, విద్యుత్ అధికారులకు సూచించారు. అతిథులు మెచ్చేలా, ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు పనిచేయాలని ఆదేశించారు. 13 కిలోమీటర్ల మేర 6.48 కోట్ల నిధులతో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనుల పురోగతిపై బుధవారం అయోధ్యనగర్లోని ఏపీజీ అండ్ బీసీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యేకించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త రోడ్డు మీద వేసే వారిపై చర్యలు తీసుకోవాలని, అప్పటికీ స్పందించకపోతే జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. పశువులు, గ్రీనరీ పాడు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవేపై లైటింగ్ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, తాము ఈ సమస్యపై ఎన్నోసార్లు చెప్పినా ఇంకా సమస్యలు రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విమానాశ్రయ కారిడార్లోని సెంట్రల్ మీడియన్పై తారు చెత్తను వేయటం వల్ల పచ్చదనం దెబ్బతింటోందని అన్నారు. ప్రజలు విసిరే వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. విద్యుత్ సిబ్బంది కారిడార్ ప్రాంతాల్లోని అవెన్యూ చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తున్నారని, దీనివల్ల చెట్ల కింద ఉన్న గ్రీనరీ దెబ్బతింటోందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హార్టికల్చర్ అధికారి ఏపీజీ అండ్ బీసీ పర్యవేక్షణలో మొక్కలను కత్తిరించేటప్పుడు విద్యుత్ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైవేపై పశువులను మేపుతున్నారని, పశుపోషకులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఎయిర్పోర్ట్ కారిడార్ రోడ్డులో కటౌట్లు, ఫ్లెక్స్లు మరియు హోర్డింగ్ల కారణంగా పచ్చదనం దెబ్బతింటోందని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్స్లు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూసుకోవాలని సూచించారు. గ్రీనరీ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేయటం వల్ల పచ్చదనం దెబ్బతింటోందని ముందుగా షోరూం, అపార్ట్మెంట్ల వారికి తెలియచెప్పాలని, అప్పటికీ వినని పక్షంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నిరంతర పర్యవేక్షణతో సకాలంలో పరిశ్రమలు ఏర్పాటయ్యే విధంగా కృషి చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ అనేది ఒక సమర్థవంతమైన డిజిటల్ ప్లాట్ఫామ్ అని, దీని ద్వారా రాష్ట్రంలో వివిధ విభాగాల ద్వారా ఏర్పాటవుతున్న ప్రాజెక్టులను ట్రాక్ చేయడం, ఎక్కడైనా వాటి ఏర్పాటులో అడ్డంకులుంటే వాటిని సకాలంలో గుర్తించి పరిష్కరించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఎస్ఐపిసి ప్రాజెక్టు మానిటరింగ్ మెకానిజంపై ఎస్ఐపిబి సమావేశాల తర్వాత ఆయా పెట్టుబడుల ప్రతిపాదనల పర్యవేక్షణ అంశాలపై సకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో కొన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారి లేనందున జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, నోడల్ అధికారిగా సంబంధిత శాఖల అధికారులు ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. వివిధ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహం మరియు ఎగుమతుల కమిటీ ముందు ఉంచి సకాలంలో ఆయా పరిశ్రమలు, యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటులో డిపిఆర్ స్థాయి నుండి యూనిట్ గ్రౌండింగ్ అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఎస్ఐపిసి ప్రాజెక్టు మానిటరింగ్ మెకానిజం కింద ఇకపై ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రాజెక్టు స్థితిని నిరంతరం పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించేందుకే కాక జిల్లా పరిశ్రమ కేంద్రాలు ప్రాజెక్టు సమాచారం మరియు నవీకరింప చేసేందుకు ఈ ట్రాకర్ విధానంలో అన్ని విధాలా ఉపయోగపడుతుందని సీఎస్ పేర్కొన్నారు. అంతేకాక ఇన్వెస్టర్లు ప్రాజెక్టుల పురోగతి చెక్ చేయడానికి ఇన్వెస్టర్లు లాగిన్ అయి పరిశీలించుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల మూలధన వ్యయం, దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాల కోసం 2 లక్షల కోట్ల నుంచి 2.50 లక్షల కోట్ల మధ్య కేటాయించాలని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరానికి కేంద్ర ఆర్థిక సాయాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి కేంద్ర బడ్జెట్ కూర్పులో రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాల్సిన నిధులపై వినతి పత్రం అందజేశారు. అమరావతి, పోలవరానికి కేంద్ర ఆర్థిక సాయాన్ని యథావిధిగా కొనసాగించాలని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించినందున మిగిలిన వెనుకబడిన జిల్లాలకు 7 ఏళ్లలో ఇచ్చిన 350 కోట్ల సాయాన్ని ప్రకాశం జిల్లాకు కూడా అందించి ఆదుకోవాలన్నారు. ఏపీలో నెలకొల్పే హరిత, పునరుత్పాదక ఇంధన తయారీ సంస్థలతో పాటు ఇతర వస్తు తయారీ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు. దొనకొండ, నక్కపల్లి, ఏర్పేడు, హిందూపురాలకు ఈ కేటాయింపులు అవసరం అని వినతి పత్రంలో దినకర్ పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో బుధవారం లెక్కించారు. 18 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా 3,68,90,834 కోట్ల ఆదాయం వచ్చింది. కానుకలతో పాటు 560 గ్రాముల బంగారం, 9.30 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. $519 ఈ హుండీ ద్వారా 1,16,429 ఆయా దేశాల కరెన్సీ రూపంలో ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం ఈవో రామారావు, డిప్యూటీ ఈవో రత్నంరాజు పర్యవేక్షించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రైవేట్ షాపింగ్ మాల్స్లో స్టాల్ ఇన్ మాల్స్ నిర్వహిస్తున్నామని నాబార్డ్ సీజీఎం ఎంఆర్ గోపాల్ తెలిపారు. స్వయం సహాయక బృందాల మహిళలకు, నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ అందించేందుకు నాబార్డ్ సంస్థ సిద్ధంగా ఉందని చెప్పారు. 30 మందికి పైబడి బృందంగా ఏర్పడి ముందుకు వస్తే వారు ఎంచుకున్న రంగంపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాబార్డు ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పీవీపీ మాల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా నాబార్డు సీజీఎం మాట్లాడుతూ నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా గత ఏడాది నిర్వహించిన చేనేత వస్త్రాలు, జూటు బ్యాగులు, కలంకారీ వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండల ప్రదర్శన, అమ్మకాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాలనిచ్చారు
వచ్చాయని అన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనలో కర్నూలుకు చెందిన మిరాకిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ వస్త్రాలు, కేదారేశ్వరపేటకు చెందిన వేళాంగిని మహిళా పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వస్తువులు, కొండపల్లి కనకదుర్గ డ్వాక్రా గ్రూప్ ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మలు, వెంకటగిరికి చెందిన మూన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టుచీరలు, నేత వస్త్రాలు వంటివి ప్రదర్శనలో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. By rotation, the artisans and handicraftsmen can come and display their products and sell their products, because we are taking the advantage of the huge number of footfalls in this mall. We are thankful to the PVP Mall for giving us the opportunity to host this stall in mall program in Vijayawada within their complex. I wish the artisans get very good sales during this period and their income will enhance substantially due to this small intervention which NABARD has come up with. I wish all the artisans the very best of luck, and I congratulate the Nestam Foundation for taking a lot of pain to organize this important program called Stall in Mall, which provides a marketing platform to the artisans and handicrafts. నేస్తం సంస్థ సీఈఓ వి సురేష్ మాట్లాడుతూ నాబార్డు సహకారంతో గత ఏడాది విశాఖపట్నం, విజయవాడ పట్టణాల్లో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఒక్కో ప్రదర్శన 90 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఒక్కొక్క కళాకారుడు, చేతి వృత్తిదారులకు 15 రోజుల పాటు ప్రదర్శన అమ్మకాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలకు గ్రామీణ హస్తకళారూపాలను తయారీ ధరలకే అందించాలనే లక్ష్యంతో పాటు కళాకారులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడే విలేజెస్లోనే అమ్మకుండా ఇక్కడ సిటీస్లో కూడా అర్బన్ వాళ్ళకి వాళ్ళకు కావాల్సినట్టు ప్యాకింగ్ చేసి ఎట్లయితే అట్రాక్టివ్గా చూపించి అమ్మేదానికి వాళ్ళకు అవకాశం కలిగించాలని చెప్పేసి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇది 4వ ప్రోగ్రాం. ఇది మొదటిసారి ఈ మాల్లోనే చేశాము. తర్వాత విశాఖపట్నంలో 2 చేశాము. ఇప్పుడు ఇది 4వది. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసాం ఇప్పుడే సీఎం గారి చేతిలో. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ వాళ్ళందరికీ, మహిళలకి. అంటే వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోకుండా మాల్స్లో కూడా ఎట్లాంటి డిజైన్స్ కావాలనేది వాళ్ళకి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే వాళ్ళ కస్టమర్ బేస్ పెంచడానికి ఇది అవకాశం. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో చాలా బెనిఫిట్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళ ద్వారానే చెప్పడం జరిగింది. మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారులో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వారు కూడా వెనక్కి తగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది. మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ గతంలో హైకోర్టులో పిలువేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ట్రాఫిక్ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణకు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తు చేస్తూ పలు విషయాలు ప్రస్తావించింది. పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడి చాలానాలు వేసే విధానాన్ని తగ్గించాలని హైకోర్టు సూచించింది. జరిమానా సొమ్మును 30 రోజుల్లో చెల్లించుకుంటే వాహనాన్ని జప్తు చేయవచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయటం లేదు? నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్ 167 ప్రకారం సీజ్ చేయాలని అన్నారు. సెక్షన్ 206 ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేయాలని తెలిపారు. హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుంచి 3 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. హెల్మెట్ను తప్పనిసరి చేయాలని జూన్లో మేమిచ్చిన ఆదేశాలు అమలు చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని పేర్కొన్నారు. 99% మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని అన్నారు. బైకు నడిపే వ్యక్తే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదని, ఎక్కడా నో హారన్ బోర్డులు కనిపించడం లేదని అన్నారు. అతిగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని అన్నారు. ఆటోల్లో పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని తీసుకువెళ్తున్నారని, కొందరు ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. సరిపడా స్పీడ్ గన్లు లేవని అన్నారు. అలాంటి వారిని పోలీసులు ఆపి తనిఖీ చేస్తున్న దాఖలాలు తాము గమనించలేదని చెప్పారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించనందునే ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం, పారమన్యం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.